గ్యామ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. పగల టైం చూస్తే కనపడని పక్షి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? పోనీ కళ్ళు మూసినా సరే చూడగలిగే క్యాపబిలిటీ ఉన్న ఒక పక్షి గురించి వినలేదా? అయితే ఇప్పుడు వినండి. ఇమేజ్లో కనబడుతుంది కదా, అదే ఇది. ఇది ఎక్కువగా సెంట్రల్ అండ్ సౌత్ ఆఫ్రికాలోని ఫారెస్ట్లో ఉంటుంది. ఏంటి దీనిలో స్పెషాలిటీ అంటే మెయిన్గా దీని ఎపియరెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చూడడానికి సేమ్ ట్రీ స్టెంప్ ఆర్ బ్రాంచ్ కలర్లో ఉంటుంది. అండ్ ఆ ఇమేజ్లో ఉన్నట్టుగా గ్రే, బ్రౌన్ అండ్ వైట్ ఫెదర్స్తో దీని ఫిజికల్ స్ట్రక్చర్ ఉంటుంది. అందుకే హోల్ డే అంతా ఎంత యాక్టివ్గా ఉన్నా సరే వేరే యానిమల్స్కి అస్సలు కనబడదు. ఈవెన్ హ్యూమన్స్ కూడా కనబడడం కష్టమే, కానీ బాగానే క్యాప్చర్ చేశారు. దీనిలో ఉన్న ఇంకొక స్పెషాలిటీ దీని ఐస్. చూడడానికి అవుల్ ఐస్ లాగా డార్క్ అండ్ హ్యూజ్గా ఉంటాయి. అండ్ వీటి హెల్త్తోనే నైట్ కూడా చాలా క్లియర్గా చూడగలవు. డార్క్ నైట్లో కూడా లార్జ్ ఇన్సెక్ట్స్ని, బ్యాట్స్ని, స్మాల్ బోట్స్ని ఈజీగా హంట్ చేసి స్వాహా చేస్తుంది. అందుకే దీన్ని నైట్ హంటర్ అని కూడా పిలుస్తారు. ఇంకా చెప్పాలంటే ఐస్ క్లోజ్ చేసి ఉన్నా కానీ సరౌండింగ్స్లో ఉన్న లైట్ అండ్ మూమెంట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏదైనా డేంజర్ అనిపించినా కానీ ఈజీగా ఎస్కేప్ అయిపోద్ది. అండ్ దీని స్ట్రేంజ్ హంటింగ్ అండ్ సౌండ్ ఒక్కోసారి గోస్ట్ మార్నింగ్ చేసే సౌండ్ లాగా పిల్లలు ఏడ్చేలాగా కూడా భయపెడుతుంది. ఇంకా వాళ్ళు చల్లబడాల్సింది. కానీ దీనికి అదర్ బర్డ్ స్పీసీస్ లాగా కామన్ పాయింట్ మాత్రం ఒకటే, అదే లైఫ్ స్పాన్. బ్రతికున్నప్పుడు ఎలాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నా కానీ ఇది బతికేది మాత్రం 12 నుంచి 14 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఒకరిని చంపుతుంటే పెద్ద అయ్యాక ఎలా చంపాలో చూసి నేర్చుకోవడానికి అదే ఫ్యామిలీలో ఉన్న ఒక మైనర్ మెంబర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ ఘోరాన్ని చూస్తున్న వారు కూడా అట్లీస్ట్ హెల్ప్ కూడా చేయలే. ఈ సంఘటన ఎవరు చేశారో తెలుసా? కనీసం ఎక్కడ జరిగిందో తెలుసా? April 7, 2025 వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో బెర్మర్ బే అనే ఒక ఓషన్ దగ్గర జరిగింది. చంపింది అదే ఓషన్లో ఆర్కాస్ అని పిలువబడే కిల్లర్ వేల్స్. చచ్చింది పిగ్మీ అనే ఒక బ్లూ వేల్. నాకు తెలిసి మీరు మనుషులేమో అనుకున్నారులేండి, నాకు తెలుసు. ఎన్నెన్నో అనుకుంటాం, బట్ మనుషులు కాదులేండి. బట్ నేను చెప్పిందంతా నిజమే. జరిగింది మాత్రం ఓషన్లో ఉండే యానిమల్స్కి. ఒకే ఫ్యామిలీ గ్రూప్కి చెందిన 60 ఆర్కాస్ కిల్లర్స్ కలిసి ఎర్త్ మీద లార్జెస్ట్ క్రియేచర్ అని పిలువబడే ఒక బ్లూ వేల్ని అతి దారుణంగా హాంట్ చేసి చంపాయి. ఆ అటాక్లో ఆర్కాస్ ఫ్యామిలీకి చెందిన 1 month ఓల్డ్ కాఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. రీజన్, అవి కూడా హాంట్ చేయడం ఎర్లీ స్టేజ్ నుంచి నేర్చుకోవాలి కాబట్టి. ఈ అటాక్ని వేల్ వాచింగ్ టూర్ చూశారు. అలాంటి ఒక పెద్ద క్రియేచర్ని జస్ట్ వితిన్ 40 minutesలోనే చంపడంతో ఆ టూర్ మెంబర్స్ షాక్ అయ్యారు. అయితే ఈ ఆర్కాస్ ఎందుకు అలా చేసేవి చూద్దాం. అయితే న్యాచురల్గానే అవి కొంచెం బై బర్త్ హాంటింగ్ విషయంలో చాలా ఇంటెలిజెంట్. యూనిటీ ఉంటూనే అడ్వాన్స్డ్ టీమ్ వర్క్ని యూజ్ చేసి ఎంత పెద్ద పవర్ఫుల్ క్రియేచర్నైనా 100% యాక్యురసీతో ఫసక్ చేస్తాయి. అండ్ వాటి స్పీడ్, కోఆర్డినేషన్స్ అండ్ టాక్టిక్స్ హెల్ప్తో మదర్ వేల్స్ నుంచి బేబీ వేల్స్ని సపరేట్ అయ్యేలా చేసి వాటి బేబీస్ని కూడా తినేస్తాయి. సో అలాంటి మైండ్ సెట్తో ఉన్న వాటికి ఈ బ్లూ వేల్ ఒంటరిగా కనబడింది. చికెన్ బిర్యానీ దొరికినంత హ్యాపీగా ఫీల్ అయ్యి వాటి కడుపుని నింపేసుకున్నాయి. యాక్చువల్లీ వైల్డ్ యానిమల్ లైఫ్లో ఇవి చాలా కామన్. ఒకటి బ్రతకాలంటే ఇంకోటి ప్రాణాలు వదలక తప్పదు. పావుకి 2 కూరలు ఉంటేనే మనకి డేంజర్, అలాంటిది 3 కూరలు ఉంటే. ఆస్ట్రేలియన్ రెప్టైల్ పార్క్లో రీసెంట్గా 3 venomous ఫ్యాంగ్స్ ఉన్న ఒక డెత్ యాడర్ని ఫైండ్ చేశారు. డెత్ యాడర్ అనేది ఆస్ట్రేలియాలో కామన్గా కనబడే ఒక డేంజరస్ అండ్ పాయిజనస్ స్నేక్. నార్మల్గా ఎవ్రీ 7 yearsకి ఆ పార్క్కి సంబంధించిన వేనం ఎక్స్ట్రాక్షన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే అందులో ఉండే స్నేక్స్ని ల్యాబ్లోకి తీసుకెళ్ళి వీటి కోరల నుంచి విషాన్ని బయటికి రిలీజ్ చేస్తారు. ఆ టైంలో ఈ స్నేక్కి 3 ఫ్యాంగ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు. ఇలా 20 సంవత్సరాల నుంచి ఆపరేషన్స్ జరుగుతున్నాయి. బట్ ఏ స్నేక్కి కూడా ఇలా అబ్నార్మల్గా ఉండడాన్ని అబ్జర్వ్ చేయాల. డెత్ యాడర్కి 2 ఫ్యాంగ్స్ ఉంటేనే జస్ట్ 0.15 secondsలో వేనం బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి ప్యారలైజ్ అయ్యి చనిపోతారు. అలాంటిది 3 ఫ్యాంగ్స్ ఉంటే ఆ ఎఫెక్ట్ ఇంకెంత ఫాస్ట్గా ఉండొచ్చో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఇలా ఉండడానికి ప్రాపర్ రీజన్ ఫైండ్ చేయలేదు కాబట్టి కొన్ని పాసిబిలిటీస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఇదేంటి అందరికీ తెలిసిందే, జెనెటిక్ మ్యూటేషన్స్. అంటే DNA చేంజ్ వల్ల ఇలా జరగచ్చు. ఎలా అయితే హ్యూమన్స్కి యూజువల్గా 3 legs అండ్ 3 hands వచ్చాయని న్యూస్లో చూస్తూ ఉంటాం కదా, సేమ్ అలాగే ఈ స్నేక్ కూడా ఎక్స్ట్రా ఫ్యాంగ్ వచ్చిందని బిలీవ్ చేస్తున్నారు. ఇంకొక పాసిబిలిటీ, చిన్నపిల్లల్లో బేబీ టీత్ ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తూ ఉంటాయి. బట్ కొన్నిసార్లు బేబీ టీత్ ఊడకుండానే న్యూ టీత్ వస్తాయి. అలా అబ్జర్వ్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ పన్ను మీద పన్ను ఉండే వాళ్ళు ఉంటారు. ఇదే రీప్లేస్మెంట్లో వచ్చిన ప్రాబ్లం. సేమ్ ఇలాంటిదే ఈ డెత్ యాడర్ కూడా జరిగి ఉండొచ్చని అనలైజ్ చేసి చెప్పారు. మీలో చాలామందికి అగ్రికల్చర్ ల్యాండ్స్లో వర్క్ చేసే ఉంటారు. మరి మీకు ఇలాంటి అబ్నార్మల్గా ఉండే రెప్టైల్స్ కనబడితే వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రపంచంలోనే బాగా పొడుగ్గా ఉన్న డాగు, బాగా పొట్టిగా ఉన్న డాగు మీట్ అయితే ఎలా ఉంటుంది?
మీరు అనుకుంటున్న మీట్ కాదు, ఫ్రెండ్లీ మీట్ గురించి మాట్లాడుతున్నాం. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కంపెనీ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ అయ్యి 70th ఇయర్ అవ్వడంతో వాళ్ళు స్పెషల్ ఈవెంట్ని యూఎస్లోని ఇదాహో స్టేట్లో ఆర్గనైజ్ చేశారు. ఈవెంట్ మోటో వచ్చేసి అతి పెద్ద డాగ్ని అతి చిన్న డాగ్ని ఒకే ప్లేస్లో తీసుకొచ్చి వాటి మధ్యలో ఫ్రెండ్షిప్ బాండ్ని క్రియేట్ చేయడం. ఆ తర్వాత ఏమైంది బ్రో? తర్వాత ఇంకేముంది, డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్. అలా ఏం జరగల, కానీ అవి రెండు పక్క పక్కనే ఉంటే ఎలా రియాక్ట్ అవుతాయని చూడడానికి మాత్రమే ఇలా చేశారు. టాలెస్ట్ డాగ్ పేరు వచ్చేసి రేజీ. దీనికి 7 years old, 3 feet 3 inches హైట్ ఉంటుంది. మరి ఈ ఇమేజ్లో కొంచెం మేకపిల్లలా కనబడుతుంది కదా, అదే ఇది. ఈ పెరల్ అనేది షార్టెస్ట్ డాగ్. దీని ఏజ్ ఓన్లీ 4 years అండ్ హైట్ వచ్చేసి 3.59 inches మాత్రమే. టీ కప్లో చుంచు పిల్లలా కనబడుద్ది కదా, అదే పెరల్. అవి రెండు క్లోజ్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఒకదానికొకటి బాగానే రెస్పెక్ట్ ఇచ్చుకున్నాయి. నేను ఎలకంతే ఉన్నానని ఆ షార్ట్ డాగ్ భయపడలా, నేను ఏనుగంత ఉన్నానని ఆ టాల్ డాగ్ కూడా అగ్రెసివ్ అవ్వాల. వెరీ జెంటిల్ అండ్ కేర్ఫుల్గా ఉంటూ మంచి ఫ్రెండ్షిప్ బాండ్ అయితే క్రియేట్ చేసుకున్నాయి. మామూలుగా ఏ రిలేషన్లో అయినా టాల్ అండ్ షార్ట్ కాంబినేషన్ వర్క్ అయ్యింది అంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా ఇలాగే జరిగిందేమో. చూడడానికి ఈ జంట కూడా చాలా క్యూట్గా కాదు కానీ వియర్డ్గా ఉంది. 30,000 ప్రొడక్ట్స్ని ఒక్క గంటలో, అది కూడా 99% యాక్యురసీతో చెక్ చేయగలిగే రోబో గురించి మీరు విన్నారా? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో. సారీ, మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటాం కదా, ఇలాంటివి విన్నాం. పర్లేదు, అక్కడ బోర్ కొడితే మన ఛానల్ని ఓపెన్ చేయండి, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. మ్యాటర్లోకి వెళ్తే యూకే బిగ్గెస్ట్ సూపర్ మార్కెట్ చైన్స్ అయిన మోరిసన్ వాటి స్టోర్ షెల్ఫ్స్ మీద ఉండే ప్రొడక్ట్స్ని మేనేజ్ చేయడానికి రోబోస్ని ఎంప్లాయీగా అపాయింట్ చేశారు. ఈ రోబోస్ని టాలీ అని కూడా పిలుస్తారు. మొన్నటి వరకు సాఫ్ట్వేర్ జాబే అనుకున్నా, ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా వీటి డామినేషన్ ఉందంటే మన మనుషుల పరిస్థితి. ఈ టాలీ రోబో మెయిన్ గోల్ ఏంటో తెలుసా? ఐటమ్స్ ఉన్న ప్రతి షెల్ఫ్స్ దగ్గరికి వెళ్ళి అవుట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఉన్నాయా లేదా, ప్రైజింగ్ విషయంలో ఏమైనా మిస్టేక్స్ జరిగాయా, అండ్ ఒక ప్లేస్లో ఉండాల్సిన ప్రోడక్ట్ రాంగ్ స్పాట్స్లో ప్లేస్ అయ్యి ఉన్నాయా అనేది చెక్ చేయడం. ఈ రోబోస్ అంత స్మార్ట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటర్ విజన్ యూజ్ చేసి ఆటో ఫోకస్ అండ్ హెచ్డిఆర్ కెమెరాస్ హెల్ప్తో ఆ షెల్ఫ్స్లో ఉన్న ప్రొడక్ట్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది. 30,000 ప్రొడక్ట్స్ని జస్ట్ 1 hourలో 99% యాక్యురసీతో స్కాన్ చేయగలిగిందంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు అవి ఎంత అడ్వాన్స్డ్. ఒకవేళ పనిచేసి రోబో పెట్టి అలసిపోతే బ్యాటరీని తనకు తానే సెల్ఫ్ చేంజ్ కూడా చేసుకోగలదు. ఇంకొకరు దానికి చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ మార్కెట్ ఓనర్స్కి వర్క్ చాలా ప్రాపర్గా జరుగుద్ది అండ్ ఆ రోబోకి శాలరీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే మనుషుల్ని నమ్మడం మానేసి మన మనుషుల్ని నమ్మడం మొదలెట్టారు. ఒకవేళ రోబోస్ కూడా ఇన్నర్ వాయిస్ ఉంటే ఇలాగే అనుకుంటాయేమో, మన సాఫ్ట్వేర్ అన్నాడు, ఈరోజు సూపర్ మార్కెట్ అంటున్నాడు, రేపు వీళ్ళ పిల్లలు షిట్ కూడా నన్నే క్లీన్ చేయమంటాడా ఏంటి అని. ఒక లేడీ టీనేజ్లో మిస్ అయ్యి ఓల్డ్ ఏజ్లో దొరికిందని మీకు తెలుసా? తెలీదురా. యూఎస్లోని విస్కాన్సిన్ సిటీలో ఆర్డరీ బెకెబెర్ అనే ఒక ఉమెన్ ఆమెకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడే మ్యారేజ్ అయింది. ఒక 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆమెకి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు తన హస్బెండ్ టార్చర్ పెట్టడం, చంపుతానని వార్నింగ్ ఇవ్వడంతో అతని మీద క్రిమినల్ కంప్లైంట్ని ఫైల్ చేసింది. బట్ కంప్లైంట్ ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆమె వర్క్ చేస్తున్న వూలెన్ మిల్ దగ్గరికి వెళ్ళి తన పేమెంట్స్ తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా మాడిల్సన్ సిటీకి జంప్ అయిపోయింది. అక్కడి నుంచి ఇంకో జంప్ చేసి 300 miles దూరంలో ఉన్న ఇండియానా పాలిస్ స్టేట్కి వెళ్ళింది. అలా జూలై 1962 వెళ్ళిన తను మళ్ళీ తిరిగి రాల. హస్బెండ్తో ఇష్యూ ఉండడం వల్ల అతనే ఏమైనా కిడ్నాప్ చేశాడని అనుకున్నారు. బట్ ప్రాపర్ ఎవిడెన్స్ లేక ఆ కేసు అలాగే పెండింగ్ ఉండిపోయింది. అయితే ఈ సంవత్సరం ఆ కేసుని మళ్ళీ పోలీసులు రీఓపెన్ చేశారు. ఈ కేసుని సాల్వ్ చేయడానికి ఇసాక్ హ్యాన్సన్ అనే డిటెక్టివ్ని కూడా కాంటాక్ట్ అయ్యారు. ఆ డిటెక్టివ్ చేస్తున్న రీసెర్చ్లో ఈ ఆర్డినరీ ఫ్యామిలీ హిస్టరీ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఆమె సిస్టర్ యొక్క అకౌంట్స్ని ఫైండ్ చేశాడు. ఆ అకౌంట్స్ ద్వారా ఆమె ఎక్కడుందో ఐడెంటిఫై చేసి ఆ ఉంటున్న లోకల్స్ హెల్ప్తో ఆమెతో కాల్లో కాంటాక్ట్ అయ్యాడు. అలా ఆమెతో 45 నిమిషాలు కాన్వర్జేషన్ చేశాక తనకు అర్థమైంది ఏంటంటే, నేను కావాలనే వచ్చేసాను, నాకంటూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి ఈ డెసిషన్ తీసుకున్నా అని ఎక్స్ప్లెయిన్ చేసింది. అలా 63 సంవత్సరాల తర్వాత ఈ మిస్సింగ్ అండ్ సస్పెన్స్ కేసు క్లోజ్ అయింది. అండ్ ఆమె ఏజ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు 82 సంవత్సరాలు. అప్పుడంటే హస్బెండ్ టార్చర్ భరించలేక వైఫ్ వెళ్ళిపోయిందేమో, కానీ ఇప్పుడైతే హస్బెండ్ వెళ్ళిపోతాడు. మీ క్యాట్స్కి మీరు ఎంత ఫ్రెష్ అండ్ హెల్తీ ఫుడ్ పెట్టినా కానీ అవి రోడ్ మీద చనిపోయిన డెడ్ యానిమల్స్ని తినడానికి ఇష్టపడతాయి అండ్ వాటిని ఇంట్లో కూడా తీసుకొస్తాయి. రీజన్ ఏంటని మీరు ఆలోచించారా? డాక్టర్ స్టీఫెన్ లిఫ్ట్ చెప్పిన దాని ప్రకారం క్యాట్స్ అనేవి న్యాచురల్ హంటర్స్. 10,000 సంవత్సరాల నుంచి అదొక పెంపుడు జంతువు అయినప్పటికీ వాటి యొక్క వైల్డ్ హంటింగ్ డ్రైవ్ని మాత్రం అవి మర్చిపోలా. అర్బన్ ఎకాలజిస్ట్ అయిన ఎమ్యునలే బౌటరీ దీనిపైన కొన్ని మెయిన్ థియరీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. మదర్ క్యాట్స్ వాటి పిల్లల కోసం బయట తిరిగే మౌసెస్ని చంపి తీసుకొచ్చి దాని పిల్లల దగ్గర తినమని లవ్ అండ్ కేర్ని చూపిస్తాయి.
అంటే ఎలా హంట్ చేయాలో చిన్నప్పటి నుంచే బేబీ క్యాట్స్కి తెలిసేలా చేయడంతో ఈ హాంటింగ్ హ్యాబిట్ని అలవాటు చేసుకున్నాయి. అండ్ ఇంకొక థియరీ ఏంటంటే బయట ఫుడ్ దొరికినా కానీ ఇంటికి తీసుకొచ్చి తింటాయి. రీజన్ ఇంట్లో తినడం సేఫ్ అనే ఫీల్ అవుతాయి కాబట్టి. అయితే ఇలాంటి హ్యాబిట్స్ అన్ని క్యాట్స్కి ఉండవు. వాటి పర్సనాలిటీ కానీ ఎన్విరాన్మెంట్ కానీ పెరిగే విధానం బట్టి ఉంటుంది. సో మీ క్యాట్స్ ఇలాంటి పనులు చేస్తే బ్లేమ్ చేయకుండా ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆ హ్యాబిట్స్ని తగ్గించవచ్చు. తమన్నా భాటియా మైసూర్ శాండిల్ సోప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు ఉండకూడదు? మీ అందరికీ తెలిసిందే, తను ఒక పాపులర్ ఇండియన్ యాక్ట్రెస్. ఆమె డిఫరెంట్ లాంగ్వేజెస్లో లైక్ తెలుగులో, హిందీలో, తమిళ్, కర్ణాటకలో యాక్ట్ చేసి సక్సెస్ అయిన ఒక యాక్ట్రెస్ కంటే కూడా తను ఇప్పుడు ఒక సెలబ్రిటీ. అయితే రీసెంట్గా ఆమె మైసూర్ శాండిల్ సోప్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి సైన్ చేశారు. అండ్ ఆ అగ్రిమెంట్ ప్రకారం తను 2 సంవత్సరాలు 2 రోజుల వరకు కూడా ఈ బ్రాండ్ని ప్రమోట్ చేయబోతున్నారు. దీని అఫీషియల్ అపాయింట్మెంట్ని గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మే 22, 2025 అనౌన్స్ చేశారు. అండ్ ఈ బ్రాండ్కి సంబంధించి తన డీల్ 6.2 కోట్లు. బట్ మైసూర్ శాండిల్ సోప్కి తమన్నా బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం కర్ణాటక పీపుల్కే నచ్చల. కర్ణాటక ఆడియన్స్ అండ్ ఆన్లైన్ పీపుల్ అగ్రిమెంట్కి అస్సలు సపోర్ట్ చేయాల. Rakshana Vedike is staging a protest against Tamanna Bhatia being appointed as the brand ambassador of Mysore Sandal Soap. అసలు అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారంటే ఈ బ్రాండ్ని తను ప్రమోట్ చేయడం అనేది ఒక షేమ్ఫుల్ థింగ్ అని అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఇంకొంతమంది అయితే మరీ డీప్గా వెళ్తున్నారు. అసలు కాంట్రవర్సీస్ అంటే తమన్నా గారు కొంచెం దూరంగానే ఉంటారు. బట్ అయినా ఇంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయడానికి మెయిన్ రీజన్ తను కర్ణాటకలో పుట్టలేదు కాబట్టి. With critics questioning the choice of a non-Kannada speaking actor to represent one of Karnataka's most treasured heritage brands. According to the state government's... మీరు విన్నది నిజమే. ఆమె బర్త్ కర్ణాటక స్టేట్లో జరుగుంటే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. క్లియర్గా చెప్తాను నేనండి. 1960లో కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ని అదే స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు కర్ణాటకలో. అండ్ గవర్నమెంట్ ఓన్డ్ పబ్లిక్ సెక్టార్ కింద వస్తుంది ఇది. అంటే ఇక్కడ జరిగే ప్రతి యాక్టివిటీ అండ్ డెసిషన్కి గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది. అండ్ ఆ స్టేట్లో శాండిల్స్ బాగా ఫేమస్. బాగా వాటిని యూజ్ చేసే సోప్స్ని తయారు చేసి సేల్ చేస్తారు. అండ్ ఆ బ్రాండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ ఆ బ్రాండ్ని ఓన్ చేసుకున్నారంటే రీజన్ అది వాళ్ళ కల్చర్ రూట్స్ నుంచి వచ్చింది కాబట్టి. అండ్ ఓన్లీ ఆ స్టేట్లోనే కాదు, 85% ఆఫ్ ది సేల్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడుకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఇంత నేమున్న బ్రాండ్ని ఓన్లీ కన్నడ యాక్ట్రెస్ మాత్రమే ప్రమోట్ చేయాలి, కానీ మనకి సంబంధం లేని యాక్ట్రెస్ని ఎందుకు తీసుకున్నారనేది ఇక్కడ పీపుల్ రైస్ చేస్తున్న క్వశ్చన్. ఆశికా రంగనాథ్ లాంటి లోకల్ యాక్ట్రెస్ని ఎందుకు కన్సిడర్ చేయలేదని ప్రో కన్నడ యాక్టివిస్టులు, సోషల్ మీడియా యూజర్స్ అండ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్టర్స్ గవర్నమెంట్ డిసిషన్ని అపోజ్ చేశారు. Right outside the KSDL factory where we can see Pro Kannada group staging a massive protest over here against Tamanna Bhatia, who is a very well-known icon, remember. మరి ఇంత నెగిటివిటీ వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. వాళ్ళు అదే చేశారు. మినిస్టర్ ఎంబీ పాటిల్ ఈ మూవ్ని డిఫెండ్ చేశారు. ఇప్పటివరకు సౌత్ ఇండియా స్టేట్స్లో మాత్రమే ఫేమస్ అయిన ఈ బ్రాండ్ ఇప్పుడు నార్త్ ఇండియా అండ్ ఏషియాలో కూడా ఎక్స్పాండ్ అయ్యి నేషన్ వైడ్గా బ్రాండ్ గ్రో అవ్వడానికి ఇలాంటి డెసిషన్ తీసుకున్నామని చెప్పారు. The best in the state, in the country. We want to make it the best in the Asian part. We will respect all religions, all castes. అఫ్ కోర్స్ ఇండియాలో తమన్నా గారు ఒక వెల్ నోన్ యాక్ట్రెస్. అంతేకాకుండా ఇన్స్టాలో ఓవర్ 28 మిలియన్ ఫాలోవర్స్ అండ్ ట్విట్టర్లో 5.8 మిలియన్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో తన ప్రెజెన్స్ రెగ్యులర్గా ఉంటుంది. సో ఆమె ఎలాంటి ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసినా అది ఈజీగా కొన్ని కోట్ల మందికి రీచ్ అయ్యిద్ది. అసలు ఈ బ్రాండ్ ఏంటి, దీని స్టోరీ ఏంటని అందరికీ తెలిసేలా మోస్ట్ పాజిబుల్ వే కూడా అయ్యిద్ది. అండ్ ఈ క్యాంపెయిన్లో తనకు వర్క్ చేయడానికి ఫ్రీగా అండ్ అవైలబుల్గా ఉంటారా లేదా అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆమెని ఈ క్యాంపెయిన్కి సెలెక్ట్ చేశారంట. కొంతమంది సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే సేమ్ ప్రొడక్ట్స్ని, అంటే టూత్పేస్ట్కి సంబంధించిన డిఫరెంట్ బ్రాండ్స్ని ప్రమోట్ చేస్తారు. ఫర్ సపోజ్ ఒక యాడ్లో కోల్గేట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అంటారు. మళ్ళీ అదే సెలబ్రిటీ వేరే యాడ్లో ఆయుర్వేద పేస్ట్ మాత్రమే జెమ్స్ని రిమూవ్ చేస్తుందని చెప్తారు. సో అతని ఫాలోవర్స్కి కూడా ఏ ప్రోడక్ట్ యూజ్ చేయాలని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. కానీ ఇప్పటి వరకు తమన్నా వేరే సోప్ రిలేటెడ్ బ్రాండ్స్ని ప్రమోట్ చేయాలి. మైసూర్ శాండల్ని రిప్రజెంట్ చేయడమే ఫస్ట్ టైం. అలాంటప్పుడు ఆడియన్స్కి, ఆమె ఫాలోవర్స్కి ఒక క్లారిటీ అండ్ ఈ సోప్ గురించి క్లియర్ మెసేజ్ని సెండ్ చేసినట్టు అయ్యింది. ఇలాంటి ఒక స్టార్డమ్ని మెయింటైన్ చేసి ఒక సెలబ్రిటీతో అగ్రిమెంట్ చేస్తే బ్రాండ్ ఎక్స్పాండ్ అవుతుందని వాళ్ళ ఐడియా అండ్ ప్లాన్. గవర్నమెంట్ టార్గెట్ ప్రకారం ఈ మైసూర్ శాండిల్ సోప్ 2028కి వచ్చేసరికి 5,000 కోట్ల రెవెన్యూ జనరేట్ అవ్వాలని వాళ్ళ ప్లాన్. సో ఇదంతా ఒక బిజినెస్ పర్పస్ కోసమే చేశారని క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఎంత ఇష్యూ జరుగుతున్నా తమన్నా గారు మాత్రం దీని మీద ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. అంటే తమన్నా గారు తెల్లగా ఉంటారు కదా, ఈ సోప్ని యూస్ చేస్తే మేము కూడా మిల్కీ బ్యూటీ లాగా మారొచ్చని ఆడియన్స్ థింక్ చేసి ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేస్తారేమో గేమ్ ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు. మరి మీకేమనిపిస్తుంది? కన్నడ పీపుల్ క్వశ్చన్ చేసినట్టు కల్చర్ రూట్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలా, లేక గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం బిజినెస్ అండ్ రెవెన్యూకి మేజర్ ప్రియారిటీ ఇవ్వాలా?
ఈ డిబేట్లో మీరే సైడ్ ఉంటారు. నాకైతే ఏ సైడ్ ఉండాలో కూడా అర్థం కాల. మీరు ఏదైనా సైడ్ సెలెక్ట్ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చూసి తెలుసుకుంటా. నేనైతే ఏ సైడ్ సెలెక్ట్ చేసుకోలేను ఇలాంటి ఇష్యూలో. కాయిన్కి 2 సైడ్స్, కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి అందుకు.